రెసిపీ బాగా ఇష్టమైన వాళ్ళ కోసం ఒక సింపుల్ అండ్ ఈజీ మెథడ్ పెట్టేస్తున్నాను, చూడండి మీరు కూడా. ఫస్ట్ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. ఫీల్ తీసేయాలి, బాగా ఫీల్ తీసేసుకున్న తర్వాత స్మాల్ పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి. స్మాల్గా రౌండ్గా అలా కట్ చేసుకున్న తర్వాత బాండవులో వేసుకొని ఆయిల్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేగించుకోవాలి. ఇలాగా సాల్ట్ ఆయిల్ అంతేను, ఇంకేం లేదు. బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అయ్యేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక తీసి పక్కన పెట్టేసుకోవాలి దాన్ని. తర్వాత ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి, గార్లిక్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు, కారము, ధనియాల పొడి, ఆ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత సాల్ట్, కారం చెక్ చేసుకొని ఫినిష్ అయిన తర్వాత శనగల పొడి వేసుకోవాలి. శనగల పొడి, వేరుశనగల పొడి ఏదైనా ఒకటి వేసుకోవచ్చు. మా పాపకి ఇదంటే చాలా ఇష్టము, చేయగానే గబోబు తినేస్తుంది.